ఇలాంటి బ్లౌజ్ డిజైన్ ఇప్పటివరకు యూట్యూబ్లో ఎవరూ చేయలేదు. చాలా కాంప్లికేటెడ్ బ్లౌజ్ డిజైన్ ఇది. ఈ వీడియోని 1-2 సార్లు చూస్తే తప్ప ఇది మీకు అర్థం కాదని నేను అనుకుంటున్నాను. మెజర్మెంట్స్ ఎక్స్ప్లెయిన్ చేసే ముందు బ్లౌజ్ యొక్క నెక్ షేప్ చూడండి. ఇలా వై షేప్లో వస్తుంది. నేను ఇటువైపు రౌండ్ షేప్ తీసుకున్నాను, కానీ ఇటువైపు రౌండ్ కుట్టకూడదు అనుకుంటున్నా, స్క్వేర్ తీసుకుందాం అనుకుంటున్నాను. అలా స్టిచ్ చేస్తే మోడల్ పర్ఫెక్ట్గా వస్తుంది. సో ఆ ప్లేస్లో థ్రెడ్స్ అయితే వస్తాయి మనకి. దీన్ని ఇప్పుడు ఎలా స్టిచ్ చేసుకోవాలో చూద్దాం. అన్ని బ్లౌజ్ డిజైన్స్ లాగా క్యాన్వాస్ పేపర్ని సగానికి ఫోల్డ్ చేసి కట్ చేసుకునే డిజైన్ అయితే కాదు ఇది. పూర్తిగా పేపర్ని ఇలా ఓపెన్ చేసి అప్పుడు కటింగ్ చేసుకోవాలి. సో నేను దీన్ని ఇలానే లైనింగ్ బిట్కి అంటించి అటాచ్ చేసుకుంటున్నాను. క్యాన్వాస్ని లైనింగ్ బిట్కి అటాచ్ చేసుకుంటున్నాను. ఈ బ్లౌజ్ నెక్ని ఏ విధంగా కటింగ్ చేయాలి అని డ్రాయింగ్ చేసేటప్పుడు చాలా చిన్న మెజర్మెంట్స్ అయితే తీసుకోవాల్సి వచ్చింది. వాటిని మీకు కొంచెం అర్థమయ్యేలాగా ఎక్స్ప్లెయిన్ చేయడానికి అయితే ట్రై చేస్తాను. మీకు అర్థం కాకపోతే 1-2 సార్లు అయితే వీడియోని వాచ్ చేయండి. కానీ చాలా బాగుంటుంది డిజైన్. కుట్టిన తర్వాత నేనే ఆసమ్ అనుకున్నాను, అంత బాగా వచ్చింది. నాకు తెలిసినంత వరకు ఈ బ్లౌజ్ మోడల్ ఇప్పటి వరకు ఎవరు స్టిచ్చింగ్ వీడియో అప్లోడ్ చేయలేదు యూట్యూబ్లో. స్టిచ్చింగ్లో బాగా అలవాటు ఉన్న వాళ్ళైతే క్యాన్వాస్ పేపర్ లేకుండా దీన్ని స్టిచ్చింగ్ చేసుకుంటే ఇంకా పర్ఫెక్షన్ నీట్గా వస్తుంది. క్యాన్వాస్ పేపర్ వేయడం వల్ల చాలా స్టిఫ్గా కనిపిస్తుంది నెక్ డిజైన్ అనేది. ఒక షేప్లో పెడితే ఇంకో షేప్లోకి టర్న్ అవుతూ ఉంటుంది. కానీ క్యాన్వాస్ పేపర్ లేకుండా డైరెక్ట్గా మనం క్లాత్ లైనింగ్తోనే టర్న్ చేసుకోగలిగితే చాలా బాగా వస్తుంది చూడటానికి. కాకపోతే ఏంటంటే లైనింగ్ బిట్ మీద మెజర్మెంట్ గీయడం కష్టం కొంచెం. క్యాన్వాస్ పేపర్లో అయితే చిన్నగా తీసుకుంటాం కదా, బ్లౌజ్కి తీసుకున్నంత మెజర్మెంట్ తీసుకోము. చిన్నగా నెక్కి మాత్రమే సరిపడినంత మెజర్మెంట్ తీసుకుంటాం కాబట్టి నాకు క్యాన్వాస్ మీద ఈజీ అనిపించింది నెక్ డ్రా చేయడం. సో మనం క్యాన్వాస్ మీద డ్రాయింగ్ చేసుకున్న నెక్ డిజైన్ అయితే లైనింగ్ బిట్కి అటాచ్ చేసేసుకున్నాం. కానీ ఇప్పుడు దీన్ని అయితే ఫస్ట్ మనం స్టిచ్చింగ్ చేయకూడదు. అంతకంటే ముందు వీడియోలో చూపిస్తున్నట్టుగా ర్యాండమ్గా ఒక పీస్ని అయితే తీసుకోండి. ఈ బ్లౌజ్లో ఒక వైపుకి థ్రెడ్ డిజైన్స్ అయితే వచ్చాయి కదా, వాటికి లింకులు ఇప్పుడు మనం స్టిచ్చింగ్ చేస్తున్నాం అన్నమాట. సో కొంచెం లావుగా ఉండేటట్టు స్టిచ్చింగ్ చేసుకోండి. లావుగా ఎందుకు అంటున్నానంటే స్టిచ్చింగ్ చేసేటప్పుడు కుట్టు ఈజీగా పడుతుంది అని చెప్పి డిజైనింగ్లో. సో ఇప్పుడు మనం లింక్లో అయితే మనం థ్రెడ్స్ పెట్టడానికి స్టిచ్చింగ్ చేసాము, దాన్ని నేను రివర్స్ చేసుకుంటున్నాను. ఇప్పుడు వీటిని ఎలా అయితే స్టిచ్చింగ్ చేసామో కరెక్ట్గా 4 వచ్చే విధంగా మనం తీసుకున్న నెక్ డిజైన్స్కి ఇటువైపు 2 అటువైపు 2 మొత్తం 4 లింకులు వచ్చే విధంగా కటింగ్ చేసుకోవాలి. అలాగే ఈ లింక్స్లోకి మనం డోరీని అయితే స్టిచ్చింగ్ చేయాలి. డోరీ ఖచ్చితంగా సన్నంగా ఉంటేనే మోడల్ చూడడానికి అందంగా ఉంటుంది. వీలైనంత సన్నంగా స్టిచ్చింగ్ చేసుకోవడానికి ప్రయత్నించండి. డోరీని నేను ఈ విధంగా అయితే ప్రిపేర్ చేసుకున్నాను. ఇప్పుడు ఈ డోరీని మనం కుట్టుకున్న థ్రెడ్ లింక్స్ని ఒక పక్కన అయితే పెట్టుకోవాలి. ఇప్పుడు బ్లౌజ్ యొక్క బ్యాక్ పార్ట్ అయితే తీసుకొని దానికి లైనింగ్ని అటాచ్ చేసుకుందాం. ఇప్పుడు నేను మెజర్మెంట్స్ చెప్తున్నాను చూడండి. బ్లౌజ్ యొక్క లెంత్ 15 ఇంచెస్ తీసుకున్నా, షోల్డర్ 7.5 తీసుకున్నాను, 7.5, ఆర్మ్ హోల్ డౌన్ 6.5 తీసుకున్నాను, 6.5, ఫుల్ చెస్ట్ మెజర్మెంట్ 12 ఇంచెస్ వరకు తీసుకున్నాను. క్లియర్ కదండి. ఇప్పుడు నేను డిజైన్ చేసుకున్న నెక్ డిజైన్ మెజర్మెంట్స్ కూడా మీకు చెప్తాను, క్లియర్గా అబ్జర్వ్ చేయండి. స్టార్టింగ్లో 3 ఇంచెస్ వరకు తీసుకున్నాను. సేమ్ అదే విధంగా అటువైపు కూడా ఒక 3 ఇంచెస్ మెజర్ చేసుకొని ఆ 3 ఇంచెస్కి తిన్నంగా ఒక గీతనైతే డ్రా చేసుకున్నాను. ఆ గీతని నేను ఒక 1.5 ఇంచ్ విడ్త్ ఉండేలాగా ఒక బాక్స్ లాగా ఫామ్ చేసుకున్నాను. ఫుల్ నెక్ మెజర్మెంట్ ఎంత తీసుకున్నాను అంటే ఒక 10 ఇంచెస్ తీసుకున్నాను. బక్రం పేపర్కి క్లాత్ని యాడ్ చేసుకోవాలి కాబట్టి ఇంకొక 1 ఇంచ్ కిందకి ఎక్స్ట్రా తీసుకున్నా. అంటే మొత్తం నెక్ లెంత్ నేను 11 ఇంచెస్ వరకు తీసుకున్నాను. పైన ఏ విధంగా అయితే రౌండ్ షేప్ డ్రా చేసుకున్నానో కిందని కూడా అదే విధంగా రౌండ్ షేప్ డ్రా చేసుకున్నాను. ఇంకొకసారి చెప్తున్నాను చూడండి. స్టార్టింగ్ 3 ఇంచెస్ లెంత్ అటు ఇటు, ఆ 3 ఇంచెస్ దగ్గర ఒక బాక్స్ ఫామ్ చేసుకున్న 1.5 ఇంచ్ విడ్త్లో. మొత్తం నెక్ యొక్క లెంత్ 10, 1 ఇంచ్ ఎక్స్ట్రా 11 ఇంచెస్ తీసుకున్నాను. విడ్త్ ఎంత తీసుకున్నాను అంటే
సగానికి ఫోల్డ్ చేసుకొని పేపర్ని 4 ఇంచెస్ తీసుకొని ఇంకొక 1 ఇంచ్ ఎక్స్ట్రా క్లాత్ యాడ్ చేయడం కోసం మొత్తం విడ్త్ 5 ఇంచెస్ తీసుకున్నాను, లెంత్ 11 ఇంచెస్. క్లియర్ కదండి. ఇప్పుడు మనం లైనింగ్ పార్ట్ని అటాచ్ చేసుకుందాం బ్లౌజ్కి. నాకు తెలిసి నేను చెప్పిన మెజర్మెంట్స్ మీకు సరిగ్గా అర్థమయ్యి ఉండవు. నేను అది డ్రా చేసేటప్పుడు నాకే కొంచెం క్లారిటీ మిస్ అయింది కాబట్టి నేను వీడియో అనేది తీయలేదు. సో మళ్ళీ ఆ నెక్ ఒక్కటే మీకు కావాలి క్లియర్గా మెజర్మెంట్స్ అంటే నేను వీడియో తీసి సెపరేట్గా అప్లోడ్ చేస్తాను. లైనింగ్ పార్ట్ అయితే అటాచ్ చేసేసుకున్నాము. ఇప్పుడు దీనికి మనం నెక్ని స్టిచ్చింగ్ చేయబోయే ముందు ఏం చేయాలంటే బ్లౌజ్ షోల్డర్ దగ్గర కరెక్ట్గా సగానికి ఫోల్డింగ్ చేసి ఒక చిన్న టక్స్ అయితే పెట్టుకోవాలి. అదేవిధంగా క్యాన్వాస్ పేపర్కి అండ్ బ్లౌజ్కి కూడా కటింగ్ చేసుకోవాలి. ఇప్పుడు 2 టక్స్ ఒకే దగ్గర మ్యాచ్ అయ్యే విధంగా వీడియోలో చూపిస్తున్నట్టు పెట్టుకొని స్టిచ్చింగ్ అయితే స్టార్ట్ చేసుకోవాలి. మనం ఏ విధంగా అయితే డ్రా చేసుకున్నామో ఆ డిజైనింగ్ ఆ మార్కింగ్ మీద అలాగా స్టిచ్చింగ్ వేస్తూ వెళ్ళిపోవాలి. సో మనం సెంటర్లో ఒక బాక్స్ లాగా అయితే డ్రా చేసుకున్నాం కదా, ఆ బాక్స్ దగ్గరికి వచ్చినప్పుడు చూడండి నేను చెప్తాను. మనం ఏదైతే థ్రెడ్స్ అనేవి పెట్టడానికి లింక్స్ కుట్టుకున్నాం కదా 4, ఆ చిన్న చిన్నవి తీసి ఇప్పుడు ఒక 2 లింక్స్ అయితే అటాచ్ చేసుకుంటున్నాం అన్నమాట. ఫస్ట్ చూడండి బాక్స్ ఎటువైపు అయితే డ్రా చేసామో అటువైపు, అంటే మనకి లెఫ్ట్ సైడ్ ఉండే విధంగా పెట్టుకోవాలి. అది కూడా క్యాన్వాస్ పేపర్ మీద కాదు, క్యాన్వాస్ పేపర్ కింది వైపు నుంచి పెట్టుకొని స్టిచ్చింగ్ చేసుకుంటూ రావాలి. 2 లింక్స్ కూడా పక్క పక్కనే పెట్టకూడదు, ఒక 1/2 ఇంచ్ గ్యాప్ ఉండేలాగా పెట్టుకొని స్టిచ్చింగ్ అయితే చేసుకోవాలి. అదేవిధంగా ఆపోజిట్ సైడ్లో కూడా సేమ్ ప్లేస్లో లింకుల్ని నేను చెప్పిన విధంగానే లెఫ్ట్ సైడ్ వచ్చే విధంగా పెట్టి కుట్టేసుకోవాలి. చూడండి నేను కర్వ్ అనేది కింది వైపున ఫుల్ నెక్ అంతా రౌండ్ తీసుకోలేదు, ఒకవైపు స్క్వేర్ కుట్టుకున్నాను. మీకు ఇప్పుడు కటింగ్ చేసేటప్పుడు అర్థమవుతుంది. కటింగ్ చేసేటప్పుడు మనం స్టిచ్చింగ్ చేసుకున్న మార్కింగ్ ఏదైతే ఉందో దానికి ఒక 1/2 ఇంచ్ గ్యాప్ ఉంచుకొని కటింగ్ చేసుకుంటూ రావాలి. నెక్ని టర్న్ చేసేటప్పుడు ఖచ్చితంగా టక్స్ పెట్టుకోండి కటింగ్స్ నెక్ అంతా కూడా. ఫస్ట్ మనం ఆ బాక్స్ ఏదైతే స్టిచ్చింగ్ చేసుకున్నామో దాన్ని నేను టర్న్ చేసుకుంటున్నాను, అప్పుడు నాకు మిగతా నెక్ పార్ట్ అంతా టర్నింగ్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది. ఇప్పుడు క్యాన్వాస్ పేపర్ని అంతా కూడా బ్యాక్ సైడ్కి టర్నింగ్ చేసేసి అవుట్లైన్ అంతా నీట్గా ఒక స్టిచ్చింగ్ అయితే వేసుకోవాలి. కంపల్సరీగా ఒక స్టిచ్చింగ్ చాలా చివరికి కుట్టుపడే విధంగా వేసుకుంటేనే ఈ నెక్ చూడడానికి లుక్ బాగా కనిపిస్తుంది. ఇంకొకసారి రిపీట్ చేస్తున్నాను చూడండి, నేను బ్లౌజ్ డ్రా చేసుకున్నట్టుగా స్టిచ్చింగ్ చేయలేదు. కింది వైపున ఒకవైపు మాత్రమే రౌండ్ స్టిచ్చింగ్ చేసుకున్నాను, ఇంకో వైపున కర్వ్ తీసుకోకుండా స్ట్రైట్గా స్టిచ్చింగ్ చేసుకుంటూ వెళ్ళిపోయాను. నాకు నెక్ మొత్తం రౌండ్ తీసుకునే కంటే ఒకవైపు స్ట్రైట్గా ఉంచితేనే లుక్ బాగుంటుంది అనిపించింది, అందుకనే స్ట్రైట్గా ఉంచి స్టిచ్చింగ్ చేసుకున్నాను. చూడండి నెక్ అంతా వై షేప్లో నీట్గా వచ్చేసింది స్టిచ్చింగ్. ఇప్పుడు ఈ లింక్స్లోకి మనం థ్రెడ్ని అయితే ఎక్కించేసుకుందాం. డోరీని నేను స్టార్టింగ్లో స్ట్రైట్గా ఎక్కించాను, కింద రెండింటికి మాత్రం క్రాస్గా ఎక్కించాను లుక్ బాగుంటుందని. ఇప్పుడు ఈ డోరీ లాస్ట్లో మీకు నచ్చిన హ్యాంగింగ్స్ని అయితే అటాచ్ చేసుకోవచ్చు. సో ఫైనల్లీ బ్లౌజ్ లుక్ అయితే ఇది. నిజంగా యూట్యూబ్లో ఇప్పటి వరకు ఎవరు చెప్పని ఒక కొత్త మోడల్ బ్లౌజ్ డిజైన్ అయితే మీకు చూపించాను. హోప్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. ఈ వీడియోని 9 మినిట్స్లో మీకు చూపించాను, కానీ దీన్ని స్టిచ్చింగ్ చేయడానికి కటింగ్ చేయడానికి నేను చాలా కష్టపడ్డాను. ప్లీజ్ నా కష్టాన్ని అర్థం చేసుకొని వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. ఈ మోడల్ని మీరు కూడా ఒకసారి ట్రై చేయండి స్టిచ్చింగ్ చేయడానికి.